హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. శ్రీమాత్రే నమ. శ్రీ విశ్వావసు నవ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం. ఈరోజు ఆశ్లేష తదుపరి మఖా నక్షత్రం శుక్రవారం త్రయోదశి. సో మఖా నక్షత్రం పితృదేవతల నక్షత్రం అండి. ఆశ్లేష అనేది సర్ప నక్షత్రం. ఈరోజు పితృదేవతల నక్షత్రం కాబట్టి మధ్యాహ్నం వేళకు కాకులకు ఆహారం పెట్టడం వలన పితృదేవులు అనేవారు సంతృప్తి చెందుతారు. అలాగే ఈరోజు ఆశ్లేష నక్షత్రం ఉదయం ఉంటుంది కాబట్టి సర్ప నక్షత్రం. దేవుళ్ళందరి దగ్గర మనం సర్పాలను చూస్తాం, అంటే సర్పాల దగ్గర ఎంత శక్తి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రపంచానికంతా విష్ణువు తండ్రి, శివుడు తల్లిలాగా అండి. సో ఈ సర్పదోషాలు, రాహకేతు దోషాలు తొలగిపోవడం కోసం ఈరోజు ఈ నామాన్ని జపించండి. ఓం వాసుకియై నమః, ఓం వాసుకియై నమః, ఓం వాసుకియై నమః. ఈ నామాన్ని జపించడం వలన మన బ్లడ్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి, బ్రహ్మ తేజస్సు కలుగుతుంది, హృదయ సమస్యలు దూరం అవుతాయి. అలాగే గర్భంతో ఉన్న వారికి ఆరోగ్యకరమైన పుత్రుడు జన్మిస్తాడు. అలాగే సంతాన సమస్యలతో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి విజయవంతం అవుతుంది. ఇక ఈరోజు మంచి మాట అండి. ఇక ఒక కుటుంబం ఉంటుంది. అక్కడ పేరెంట్స్ ఎంతో కష్టపడి అమ్మాయికి పెళ్లి చేస్తారు. అలాగే కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకుందామని డిసైడ్ అవుతాడు, కానీ పేరెంట్స్ వద్దంటారు. ఆ అమ్మాయి మంచిది కాదు, అది ఇది అని చెప్పేసి వద్దు అంటారు. అప్పుడు కొడుకు పేరెంట్స్ని వ్యతిరేకంగా మాట్లాడతారు. మీరే మంచివారు కాదు, ఆ అమ్మాయి ఎందుకు మంచివారు కాదని మాట్లాడుతూ ఉంటారు. ఇక ఆ అమ్మాయి ఈ మాటలన్నీ విని నాలో ఏ లోపం ఉంది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అత్తయ్య మామయ్య అని బాధపడుతూ ఎలాగైనా నేను ఈ పెళ్లి చేసుకోవాలని పెళ్లి చేసుకుంటాను సరే అనిగా పేరెంట్స్ ఆశీర్వదించి పంపించేస్తారు. ఇంకా అప్పుడు ఆ అమ్మాయి పెళ్ళికి ముందు వీళ్ళన్న మాటలు గుర్తుకొచ్చి అన్నప్పుడు ఇలా అన్నారు కదా, ఇప్పుడు నేనేంటో చూపిస్తానని చెప్పేసి వాళ్ళతో పనులన్నీ చేపించడం, కొడుకున్నప్పుడు బాగా చూసుకోవడం, కొడుకు వెళ్ళిపోయిన తర్వాత వెట్టి చాకిరీ చేయించడం, అలాగే వాళ్ళకు అన్నం పెట్టకపోవడం అనేవి చేసేది. ఇక వాళ్ళు గతించిన తర్వాత ఈ కొడుకు ఎంత చెప్పినా కూడా పేరెంట్స్ నమ్మకపోయేవారు. పెళ్ళి కాకముందుకే మీరు అలా అన్నారు, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి అనేవాడు. ఇక వాళ్ళు గతించిన తర్వాత వీళ్ళకు పుట్టిన పిల్లలు కూడా వీళ్ళకు సరిగ్గా తిండి పెట్టకుండా బాధ పెట్టేవారు. ఆ అమ్మాయి ఏమనేదంటే, నువ్వు నానమ్మకి ఏమి చేయలేదు, నానమ్మని ఇలా చేసావు, అప్పుడు నేనెందుకు నీకు పనులు చేయాలి అని మాట్లాడేసింది. ఇప్పుడు వాళ్ళకి చేసిన తప్పులు అనేవి గుర్తుకొచ్చేసి బాధపడ్డారు. పేరెంట్స్ ఎప్పుడు పిల్లలను పట్టించుకోకపోతే పిల్లలు పేరెంట్స్ని పట్టించుకోకపోతే పిల్లలు కూడా పేరెంట్స్ని అలాగే పట్టించుకోకుండా ఉంటారు, వాళ్ళకు పుట్టిన వాళ్ళు. దయచేసి పేరెంట్స్ని గౌరవించండి. ఇక ఈరోజు తారాబలం. ఈరోజు మఖా నక్షత్రాన్ని నిత్య నక్షత్రంగా తీసుకుంటే అశ్విని మఖ మూల నక్షత్రం వారికి జన్మతార శుభకరం, భరణి పూర్వాషాఢ నక్షత్రం వారికి పరమమిత్రతార శుభకరం, కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మిత్రతార, రోహిణి హస్తశ్రవణ నక్షత్రం వారికి నైదన తార అంత మంచిది కాదు, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి సాధక తార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి ప్రత్యక్ తార అంత శుభం కాదు, పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రం వారికి క్షేమతార, పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర నక్షత్రం వారికి విపత్తార మంచిది కాదు, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి సంపద తార చాలా విశేషమైన రోజు, ఉపయుక్తం చేసుకోండి. ఇక రేపు ఉదయం అండి. ఉదయం అస్త్రాలతో గొడవలతో హత్య చేయబడి ఉంటే, అలాగే విషప్రయోగం ద్వారా విషాహారం తిని గతించబడి ఉంటే వారికి రేపు చతుర్దశి రోజు శ్రాద్ధకర్మలు నిర్వహించండి. అలాగే రేపు ఉదయం పూజ, అలాగే ఈరోజు సాయంత్రమే నవధాన్యాలు, ఎర్రమట్టి, పుట్టమట్టి లాంటివి తెచ్చుకొని పెట్టుకోండి. రేపు శనివారం తెచ్చుకోకూడదు, ఆదివారం రోజు వాటిని నానబెట్టాలి కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు తెచ్చుకోండి. ఇక రేపు ఉదయం పూజ, రేపు విష్ణు ఆలయంలో నువ్వుల నూనెతో కానీ నెయ్యి దీపాన్ని కానీ వెలిగించి తులసి మాలను ఇచ్చిరండి. ఇలా చేయడం వలన పితృదోషాలు తొలగిపోతాయి. యోగక్షేమం అండి. ఈరోజు శుక్రవారం మహాప్రదోషం కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు ఆర్థిక అభివృద్ధి కోసం సాయంత్రం వేళ చెరుకు రసంతో శివలింగాన్ని అభిషేకించి దారిద్ర్య దహన శివ స్తోత్రాన్ని పారాయణ చేయండి.